పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఐరారోగ్యేశ్వరాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. నిన్న ఒక స్వీట్ చేసాము, అది మీరు చాలా బాగా చూస్తున్నారు. ఏంటంటే చిన్న చిన్న బాదుషాలు చేసాము. అందరూ కూడా నాకు బాదుషాలు అంటే చాలా ఇష్టం అండి, చేసుకోవటం చాలా కాదు, మీ వీడియో చూస్తూ చేసుకున్నాం, చాలా బాగా కుదిరాయని చెబుతున్నారండి. నాకు చాలా ఆనందం పడుతున్నాను అలాంటి విషయాలు. మీరు అందరూ తెలిసిన వాళ్ళు పర్వాలేదండి, తెలియని వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టుకున్నాను. ఈ తరం ఇలాగే ఉండిపోయి కదండి, ముందర తరాలకు కూడా చక్కగా అందరూ చేసుకుంటారు, పిల్లలు పెద్దలు అనే ఉద్దేశంలో నేను చేస్తున్నాను. అయితే ఈరోజు మీ గురించి ఒక హార్ట్ తయారు చేస్తున్నానండి. అవి ఏంటంటే చాలా 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 ఉన్నాయి నా వీడియోస్లో. సీతమ్మ గారి గోదావరి రుచులు అనే దాంట్లో మీకు చెక్కవడలు ఉన్నాయి. అయితే అదొక రకం, నేను ఇప్పుడు చేసేది ఇంకో రకం. ఈ చెక్కవడలు అనేక రకాలు చేసుకోవచ్చండి, ఇంకా మీకు రకరకాలు కూడా చూపెడతాను. ఇప్పుడు నేను చేసే చెక్కవడలకి ఇదిగోనండి, ఇదిగో ఈ గ్లాస్ తోటి, ఇది గ్లాస్ తోటి పొడి బియ్యం పిండి అండి 2 గ్లాసులు తీసుకున్నా. ఇదిగో చూడండి, మీ దగ్గరే ఇంకొకసారి మెజర్ చేస్తాను. 2 గ్లాసుల పిండి అండి ఇది, పొడి బియ్యం పిండి. పొడి బియ్యాన్ని ఆడించి, అదే కోటా బియ్యం అంటారు, అలాంటి బియ్యమేనండి ఇవి. ఇదిగో 2 గ్లాసులు ఆడించాను. ఇదిగో 2 గ్లాసులు. దాంతో 1 గ్లాసుడు మైదా పిండి అండి. ఇదిగో 1 గ్లాసుడు మైదా పిండి తీసుకుంటున్నాను. ఇదిగో ఒకే గ్లాసుడు, ఆ గ్లాసుడు మైదా పిండి దీంట్లో 2 మిక్స్ చేసి ఇవన్నీ చేశాక మీకు ఎలా కలుపుతాను పిండి ఏంటనేది మీకు మళ్ళీ చూపెడతాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ గ్లాస్తో కదండి పిండి తీసుకున్నాం. ఇంకొకసారి వినండి, 2 గ్లాసులు పొడి బియ్యం పిండి, 1 గ్లాసు మైదా పిండి, అదిగో 2 మిక్స్ చేసి అక్కడ పెట్టాను. ఇప్పుడు నేను దీంట్లోను ఇదే గ్లాస్తో 2 గ్లాసులే నేను అక్కడ పెడుతున్నాను. చూడండి, ఇవి నోట్లో వేస్తే కరిగిపోతాయండి, అస్సలు మీకు గట్టిదనం అనేది రాదనమాట, అంత బాగుంటాయి. అయితే ఇది ఏం చేయాలంటే, ఇప్పుడు మరుగుతూ ఉంటేను ఇదిగో మరిగేటప్పుడు కొంచెం ఆయిల్ వేయాలండి, ఉప్పు వేస్తాను. మరిగేటప్పుడు మళ్ళీ మీకు ఇదిగో ఈ లోపల ఈ పిండిని బాగా మిక్స్ చేసేద్దాం. ఏంటంటే 2 బియ్యం పిండి, 1 మైదా పిండి, ఆ ప్లేస్లో గోధుమ పిండి వేసుకోండి మీరు. నేను ఊరికే మైదా పిండి కలుపుతున్నాను, ఎలా వేసుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు మన లెక్క 3 గ్లాసులు అయ్యాయి కదండి, ఇవి 2 కలిపి 3 గ్లాసులు అయ్యాయి. ఇక 2 గ్లాసులే మనం ఎసరు పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లోనూ ఈ పిండికి సరిపడా ఉప్పు ఉంది, ఇదిగో ఇందులో వేసేస్తాను. ఎక్కువ వేయకండి, ఎందుకంటే మీరు అన్ని స్పూన్లు అంటే పాడైపోతాయండి, వంటలు కుదరవు. మీరు ఉజ్జాయింపుని ఎంత వేసుకోవాలి మనం ఏంటి అనేది చూసి అప్పుడు మీరు అలా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి బాగా కలిసింది కదా, ఇలా కలిసినప్పుడు దీంట్లోనూ ఇదిగోనండి అల్లం పచ్చిమిరపకాయలును కొద్దిగా కచ్చాబచ్చాగా ఇలాగా చేసి పెట్టానన్నమాట. నెక్స్ట్ ఏమో ఇదిగోనండి కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఈ జీలకర్ర అండి, కొద్దిగా జీలకర్ర వేస్తాను. ఇదిగో జీలకర్ర కొద్దిగాను, అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర, ఇదేమో ఇవి వేసి ఇదిగో నీళ్లు మరుగుతాయి. ఏదో ఎంతసేపు అండి, 5 నిమిషాల్లో మరిగిపోతాయి, 2 గ్లాసులే కదా. ఈ పిండి బాగా కలిపేసుకోవాలండి, ఇలా 2 మిక్స్ అయిపోవాలి. ఇలా 2 నేను ఊరికే చిన్న దాంట్లో పోసాను. అయితే ఇదిగో బాగా కలిపేయాలి పిండిని. మనం ఉప్పు దాంట్లో వేసాం, ఇబ్బంది లేదు. అయితే ఇందులోని వేసేవి పచ్చిమిరపకాయ పేస్టును, పచ్చిమిరపకాయని అల్లం ముక్క కచ్చాబచ్చాగా నేను మిక్సీలో వేసానండి. మీరు రోట్లో తొక్కుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. కొంచెం కరివేపాకు వేసాను. ఇదిగో ఇవన్నీ కూడా కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ పప్పు కూడా వేసేసి కలిపేద్దామండి దీంట్లోనే. మళ్ళీని అందులో వేస్తే బాగా ఉడికిపోయింది అనుకోండి చితికిపోతాయి.
అందుకని మనం ఇందులోనే వేసి జాగ్రత్తగా అందులో పోసుకోవాలన్నమాట. అదిగో నీళ్లు మరుగుతున్నాయి చూసారా. ఇప్పుడు ఒక్క 4 చెంచాలు మీరు, నేనైతే లెక్కగా వేస్తున్నాను, 4 చెంచాలు నూనె అలా వేసుకోండి పిండి ఆ ఎసట్లో వేసుకుంటే మీకు ఏమవుతుందంటే గుల్లదేలుతుంది బాగా ఇందులో వేసినవి. మీరేమి దాన్ని ఏం కదిపేసి చేసేసి ఇది చేయక్కర్లేదు. ఇది పిండి ఇదిగో చూడండి, ఇలా 3 కలిపిన పిండి, 2 గ్లాసులు పొడి బియ్యం పిండి, ఒకే 1 గ్లాసు మైదా పిండి. అలాగా పొంగుతుంటే మనం పొయ్యాలి. నూనె వేసాను, ఉప్పు వేసాను. ఇప్పుడు దీంట్లోనూ అవి పొంగుతున్నాయి కాబట్టి ఏమీ బాధ లేదండి. వంట కట్టడం కూడా కట్టదు. ఇదిగో ఇలా వేసేసుకోవటమే అంతే. వేసేసాక ఇదిగో ఇలా కలుపుకుందాం. చాలా బాగుంటాయండి ఇవి. ఎంత గుల్లగా ఉంటాయంటే పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అందరూ బాగా తినచ్చు ఇవి. మీరు ఇదిగో ఇలా కలిపేసాక ఒక్కసారి దీని మీద మూత వేసేస్తాను. కాసేపటికి బాగా మగ్గిపోయి మనకి ఇది ఏమవుతుందంటే కుక్ అవుతుంది. తర్వాత చూపెడతాను మీకు. ఇదిగోనండి చూసారా, ఇందులోనూ నేను చెప్పిన నీళ్ళ ప్రకారం మీరు పోసుకుంటే ఎంత మెత్తగా వచ్చిందో చూడండి. ఇదిగో అసలు చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఎంత స్మూత్గా వస్తుందో ఈ పిండి కూడా మనకి. ఇదిగో ఇది దేంట్లో అయినా పోసేసుకుని ఇంకా బాగా మద్దించుకుని వంటలు చేసుకుందాం. మనకు కావలసిన సైజులో ఎంత సైజు కావస్తే ఎంత సైజు కావస్తే అంత వంటలు చేసుకుని చక్కగాను. దీనికి మనం ఈ పూరీ మిషన్లో కూడా పెట్టి నొక్కుకోవచ్చు, లేదా ఉండలు చేసేసుకుని మరి ప్లాస్టిక్ కాగితం మీద పెట్టి దాని మీద కాగితం వేసుకుని దాన్ని ఏం చేయాలంటే చక్కగాను ఏదైనా బరువైన గిన్నెతోటి నొక్కేస్తే ఇది వచ్చేసారా పిండి ఎంత బాగుందో అలా ఉడికిపోయింది. ఇది ఎంతోసేపు ఉడకక్కర్లేదు. అందుకే పోసేయటం దింపేయటం కొంచెం వేడిగా ఉంది. బాగా మద్దించుకుంటే ఇలాగా బాగా సమానంగా వచ్చేసింది పిండి అంతా. అంత మెత్తగా ఉడికిందో చూడండి పిండి. అయితే ఏంటంటే శనగపప్పు నేను ఉడకనివ్వాల, నానపోసి పిండిలోనే కలిపేసి పోసాను. పోయటం వల్ల మనకి బాగా బద్ద కనపడుతుందని, అదే ఉడికిపోతే కనుక మెత్తపడిపోయి దాంట్లో కలిసిపోతుంది కనపడదని చేశాను. ఇదిగో చూడండి ఇలాగా నొక్కి మనకు కావలసిన సైజులో ఇలాగా ఉండలు చేసుకోవాలి. అలాగా నేను ఈ లోపల మన టైం పాడవకుండా నేను చక్కగా నూనె వెలిగించేస్తున్నాను. ఇదిగో చూసారా, మనకి ఏ సైజుగా బాగా పెద్ద అప్పడాలు కావాలంటే పెద్దవి చేసుకో. ఇది చాలా ఈజీ ప్రాసెస్. గట్టిదనం అనేవి రావు. కొంచెం పొడిపిండిలో ఏం వేసి కలిపినా కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి మీకు చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ముట్టుకుంటే పొడిమైపోతాయి అన్నమాట. అంతలా వస్తాయి. మనం వేసినట్టుగా వేస్తే చాలా బాగుంటాయి. ఇదిగో మనం ఇలాగ పిండిని చక్కగా మద్దించేసుకుని ఇలాగా ఇదిగో చల్లారలేదు ఇంకాను, వేడిగా ఉందని నేను కూడాను కొద్దిగా తీసుకుని చేస్తున్నాను అన్నమాట. ఇలాగ ఉండలు కొద్దిగా అయితే అది ఉప్పు కూడా గిన్నెలోనే వేసేసాం కదా, కలవకపోవటం అనేది ఏమీ లేదు. అలాగా ఎన్నో మనం కొద్దిగా వాయికి సరిపడి ఉండలు చేసుకోవటం. అవి నొక్కుని అవి ఆగి వేగుతుంటే మళ్ళీ ఇంకో వాయి చేసుకోవచ్చు. ఎవ్వరూ కూడా అక్కర్లేదు, మనం ఏ వంట చేసినా ఎవ్వరూ అక్కర్లేదండి. ఈజీగా చేసుకునే వంటలు ఇవన్నీ. పిల్లలకి ఎటువంటి జబ్బు చెయ్యవు. ఎంచేతంటే మనం బియ్యం పిండి ఎక్కువ వాడాం దీంట్లో. ఇదిగో ఇవే వాడాం కాబట్టి ఎక్కువ జబ్బు చెయ్యవు కూడా. ఇవి అంత బాగుంటాయి. అలా ఉండలు చేశాను. నూనె కాగుతూ ఉంటుంది, లోపల నూనె కూడా అలా కాగేలా పెట్టాను నేను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీకు మిషన్ ఉంటే సరే, మిషన్ లేకపోతే ప్లాస్టిక్ ఐటమ్ మీద పెట్టి ఏదైనా బరువైంది పెట్టి మీరు చేసుకుందరు. కానీ లేదు నా దగ్గర ఇదిగో మిషన్ ఉందండి, మిషన్ చూపెడతాను మీకు. ఇదిగో అదిగో చూసారా, ఇదిగో ఒకటి వేసుకుని దీని మీద అలా ఒకటి వేసేసి ఇదిగో కొంచెం నూనె రాసుకుని
దీనికి మళ్ళీని ఒక ఉండ పెట్టుకుని ఇలాగా ఇదిగో అలా పెట్టి అలా దీని మీద పెట్టుకుని మరీ టైట్గా రుద్దేయకండి, మరీ పలచనైతే బాగోదు, సమానంగా అంతే. అలా అంటే అదిగో చూసారా పప్పు బద్దలు క్లాస్గా అలా కనపడాలన్నమాట. అందుకు నేను వేసాను, మీకు ఇప్పుడు అర్థమైందండి, అందుకు ఇలా వేసాను అనమాట. నేను ఒకేసారి అందరూ వేసేస్తే బాగా రావని ఇలా ముట్టుకుంటే ఇలా అదిగో చూసారు ఎంత పల్స్గా ఇలా వచ్చాయో, అదిగో అదిగో అసలు తెగవు, బాగుంటాయి. అది అందుకని నేను మీకు ఇలా చేసి చూపెడతా. ఇంకో రకంగా కూడా మీకు చేసి చూపెడతాను నేను, ఎందుకంటే అది కూడా మీకు అర్థమవుతుంది. చేసినవన్నీ కూడా ఒక చోట పెట్టుకోండి. ఇలాగా నూనె కాగేలా మనం ఎంతో అనకూడదు, ఇది ఇలాగా అంతే. మరి ఇదిగా పెడితే మళ్ళీ బద్దలు చిరిగిపోయి ఇది కూడా చిరిగింది చూసారా. దీన్ని మళ్ళీ వంట చేసేయండి, భయపడవలసిన పని లేదు, చక్కగా అయిపోతుంది. అంటే మనం నొక్కటంలో ఉంటుందన్నమాట ఇలాగా. అదిగో ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు, అది అలాగా చూసారా. ఎక్కువ సాగిపోవటం వల్ల అవి చిరిగిపోతాయి అన్నమాట. సమానంగా అంటే అలా వచ్చిందో చూసారా, అసలు చాలా బాగుంటుంది, పల్సగా వచ్చేలాగా వచ్చేస్తాయి అన్నమాట. అదిగో చూడండి. నూనె కాగాక ఇవన్నీ కొన్ని చేశాక మళ్ళీ నూనె కాగాక మీకు చూపెడతాను. ఇదిగోనండి ఇలా చూసారా పల్సగా, ఇదిగో అస్సలు తెగవన్నమాట ఇది. ఇదిగో అస్సలు తెగవు, చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. అదిగో మన టైం వేస్ట్ అవ్వకుండా నేను నూనె కూడా పెట్టేశాను చూసారా, ఎంత బాగున్నాయో చూడండి. ఈ సైజ్ చాలండి, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాకుండా ఈ సైజు అయితే మీడియం సైజులో ఉంటుంది. నేను అన్నీ కూడా ఇలాగే ఈ సైజులోనే చేశాను చూసారా, పెద్ద చిన్న లేకుండా. అదిగో ముద్దలు మనం చేసుకోవటంలో ఉంటుంది. మీరు ఆ పూరి మిక్స్ లేదని మటుకి బెంగెట్టుకోకండి, అది వేరే ఇంకో విధంగా మనం ఎలా చేసుకోవచ్చు ఈ చెక్క వాళ్ళు అనేవి మీకు మళ్ళీ ఇంకో స్టెప్లో నేను మీకు చూపెడతా. కొద్దిగా ఇది ఇలా వేస్తే కాగిందో లేదో తెలుస్తుంది. అదిగో చూసారా ఎలా పైకి వస్తుందో, కాగింది. ఇదిగో అలా ఒక్కొక్కటి చక్కగా ఏమీ తెగవండి, అస్సలు ఎంత బాగుంటాయో. పచ్చిపిండిలో అన్నీ కలిపి అన్నీ వేసి అన్నీ చేసే కన్నా ఇలా చేసిన పిండివి మీకు నోట్లో వేస్తే కరిగిపోతాయి. అలా చాలా బాగుంటాయి. పచ్చినన్ని వేసుకోండి. ఇలా ఒక వాయికి ఎన్ని పడితే అన్నీ వేసేయండి, ఏం పర్వాలేదు, ఏం పాడవు కూడాను. అప్పుడేను వెంటనే తీయకూడదు వీటిల్ని. సరే ఎన్ని పడుతున్నాయో ఏకంగా. అదిగా ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ముట్టుకోకూడదు. ఇప్పుడు ముందర ముట్టుకుంటే ఇప్పుడు చితికిపోతాయి. అందుకని కొంచెం వేగాక కాస్త దాని లేయర్ కడుతుంది. లేయర్ కట్టాకైతే మనం తిప్పినా కానీ ఏమీ కూడా అది చితకదన్నమాట. ఇప్పుడు అలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాక కాసేపు ఉన్నాక తిప్పుదాం. నేను మళ్ళీ ఏ కలర్లో తీస్తానో మీకు మళ్ళీ నేను చూపెడతాను. ఇదిగో చూసారా ఎంత బాగా వేగాయో. ఇదిగో ఈ కలర్లో తీసుకోవాలి. ఈ కలర్లో తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి. మనం అటు ఇటు తిప్పి వేయించుకోవాలి. ఇలాగేమన్నా తెలుపు కింద ఉన్నా ఏం చేసినా అటు ఇటు తిప్పి వేయించుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆయిల్ మట్టుకు అన్నింటికి ఒకటేనండి. ఆయిల్ మట్టుకు మళ్ళీ బాగా కాగాలి. కాగేదాకా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే మనకు బాగా వస్తాయి, లేకపోతే కనుక ఇబ్బంది పడతాం. ఇదిగో మళ్ళీని ఆ నూనె కాగుతూ ఉంటుంది. ఈ లోపల నేను మళ్ళీని ఒక 4 ఇలా చేస్తాను. మీకు మళ్ళీ ఇంకో రకంగా ఎలా చెయ్యాలి అనేది నేను చూపెడతాను. లాస్ట్ వాయిలో మీకు చూపెడతాను. ఇది ఎలాగంటే ఇవి మళ్ళీని ఒక వాయి ఇదిగో ఇలా ఉండలు చేసుకున్నాను. మళ్ళీని ఇదిగో అలా ఆ నూనె కాగుతోంది కాబట్టి మొట్టమొదటి అంటే నూనె కాగలేదని అన్నీ చేసే వరకు ఆగాను. ఇదిగో ఇప్పుడు నూనె కాగుతుంటే ఒక్కొక్కటి ఇదిగో చూసారా అస్సలు చూడండి అంత ఊపిన అలా ఉండాలి. పిండి అంటే అలా ఉండాలి. ఇలా ఒత్తుతూ ఉంటే అలా తెగిపోయి అలా చేసి ఎవరోనండి గోర్మీటీలు చూపెట్టండి అని అడిగారండి. గోర్మీటీలు ఆల్రెడీ ఎలాగా డిజైన్ పెట్టాలో కూడా నేను చెప్పి పెట్టి చూపెట్టాను. నా సీతమ్మ గారు గోదావరి రుచిలో అని కొట్టండి మీకు వస్తుంది. అందులో చూడండి, చూసి మీరు నేర్చుకోండి అమ్మ. చాలా వంకి అది కూడా ఎలా పెట్టాలి, డిజైన్ ఎలా పెట్టాలి అనేది నేను చాలా చాలా చాలాసేపు చూపెట్టాను.
చాలామంది మేము నేర్చుకున్నామని కూడా పెట్టారండి. కొందరు కాజా చేయమని చెప్పారు. దాంట్లో తాపేశ్వరం కాజా ఉందండి, మా గొట్టం కాజా ఉంది, అనేక రకాల కాజాలు కూడా నేను చేశాను. అవి కూడా మీరు చూడండి. ఇదిగో ఇలా పక్కగా ఏం టైం వేస్ట్ ఉండదండి మనకి. ఇది ఇలా పెట్టడం, పిండి వంటలు చేసేసుకుని ఇదిగో అనేసి ఇలాగా. అదిగో పప్పు బద్దలు చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో. మనం ఉడకనివ్వలేదు పప్పు బద్దలు, ఉడికాయంటే దాంట్లోకి కనపడవు. అందుకని నేను ఈ టిప్పుతో చేశాను. మీరు వీడియో చివరిదాకా చూస్తే ఇంకా కొన్ని టిప్స్ తోటి ఈ మిషన్ లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చివరిదాకా చూడండి. నేను సులువుగా చూపెడతాను మీకు. ఇవన్నీ వేగాక మళ్ళీ అదే గోల్డెన్ కలర్లో తీయాలి వాయి కూడాను. మళ్ళీ ఇవన్నీ చేశాక మీకు చూపెడతాను. ఇవన్నీ ఇప్పుడు పూరీ మిషన్లో పెట్టి చేసాము. ఈసారి ఇంకొక మోడల్ మీకు చూపెడతానన్నాను కదా, చూడండి. ఇదైతే ఒక్కసారే మనం చేసుకోవచ్చు, 10-15 అలా చేసుకోవచ్చు. లేని వాళ్ళు, పూరీ మిషన్ లేదు అనుకున్న వాళ్ళకి ఈ పద్ధతిలో చెప్తున్నాను నేను. ఇదిగో చూడండి, ఇదిగో ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని దీనిపైన కూడా ఇలా రాసుకోవాలి. రాసుకుని కొంచెం ఇలా అనిస్తే దొల్లిపోవన్నమాట. అంటే మనం పైన కాగితం వేస్తున్నాం కదా, దొల్లిపోకుండా ఉంటాయి అలాగా. ఇప్పుడు చూడండి, ఈ ప్లాట్ గిన్నె లాంటి దాంతో అదిగో చూసారా, అదిగో పూరీ మిషన్ లేని వాళ్ళకి ఇది అమాందస్తాతోటి మనం చెయ్యొచ్చు. అడుగుని ప్లాట్గా ఉంటుంది కాబట్టి ఇదిగో ఇలాంటి గిన్నెలతో కూడా మనం చక్కగా తీసుకోవచ్చు. ఎంత బాగా వచ్చాయి చూసారా. ఈ రకంగా కూడా మనం దళసరి లేకుండా ఇదిగో చూడండి ఎంత బాగా వస్తాయో. ఇవి చూసారా ఎంత బాగా వచ్చాయో. నూనె లాగవండి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇవి పిల్లలకు కూడా జబ్బు చేయవు, పెద్దవాళ్ళు కూడా చక్కగా తినచ్చు. ఇదంతా బియ్యం పిండి ఎక్కువ కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇదిగో ఇలాంటి కాగితం కూడా తీసుకుని చక్కగా కాగితం మీద కూడా చేసుకోండి. ఈజీగా ఉంటుందండి. అటువంటి ప్లాట్కి ఏదైనా కూడా చూసుకుంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదిగో ఇంకా 4 అలా అయితే 7-8 చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగో చూసారా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్. చేసి అవి వేగే లోపల ఇదిగో మళ్ళీ ఇది వేస్తున్నాను. చాలా బాగుంటాయండి. ఇంత ఈజీగా ఇంత ఇదిగా చేసుకోవచ్చు. నేను ఏ కలర్లో వేయించానో కూడా మీకు చూపెట్టాను కదా, అలా కలర్లో వేయించుకోండి. ఇవన్నీ వేయించాక మళ్ళీ ఇవి కూడా వేయించాక ఇలా ఈజీగా చేసుకోవటం కూడా చెప్పాను. మిషన్ లేని వాళ్ళకి ఈజీగాను. ఇవన్నీ వేయించాక మళ్ళీ మీకు చక్కగా చూపెడతాను, అన్నీ కూడా చూపెడతాను. నెమ్మదిగా వేయించుకోండి, మాడనివ్వకండి, గోల్డ్ కలర్లోనే వేయనివ్వండి. ఇది వెంటనే ముట్టుకోకూడదు, మెత్తగా ఉంటాయి. అని చేత కొంచెం లేయర్ వచ్చాక గట్టిపడ్డాక అది అలాగా అలా తీస్తే అప్పుడు వెనక్కి తిప్పుకోవటం అన్నమాట. అది నేను చెప్పిన కొలతలు పక్కా కొలతలతో అండి. మరీ చేతస్థంగా అనుకోకండి. 2 గ్లాసులు పొడి బియ్యం పిండి, 1 గ్లాసు మైదా పిండిని 2 గ్లాసులు ఫుల్గా నీళ్ళు పెట్టుకోవాలి. ఇదండి దీనికి తగ్గది. అని చేత మీరు అందరూ కూడా ఈ రకంగా కొలతలతోటి చక్కగా చేసుకుని మీ పిల్లలకు పెట్టుకుంటారు. కానీ ఇవన్నీ అయిపోయాక వేగాక ఆవాయి కూడా వేగాక మీకు అన్నీ నేను చూపెడతాను. ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా ఎంతో ఆరోగ్యకరంగా కరకరలాడే చెక్కవడలు. ఈ చెక్కవడలు అనేక రకాలు చేశాను నా వీడియోలో. ఇదొక స్టైల్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి వేసుకోండి, బాగుంటాయి. కానీ ఈ అల్లం పచ్చిమిరపకాయ వేసుకోవటం వల్ల వేసుకుంటే నువ్వుపప్పు కూడా వేసుకోండి. కానీ నేను వేయలేదు, ఎందుకంటే ఏదో ఒక ఇంగ్రీడియంట్ తోటే బాగుంటుంది అని నేను శనగపప్పు మాత్రమే వేశాను. ఇదిగో చూసారా ఎంత కరకరలాడు. అదిగో చూడండి అంత పొడి అయిపోతున్నాయో. చూసారా అంత కరకరలాడుతూ వస్తున్నాయో. అలా వస్తాయి. నేను చెప్పిన పక్కా కొలతలతోటి ఇంకొకసారి చెప్తున్నాను, ఏమనుకోకండి. 2 గ్లాసులు పొడి బియ్యం పిండి, పొడి బియ్యాన్ని ఆడించిన పిండే, 1 గ్లాసు మైదా పిండి. అక్కడికి 3 గ్లాసులు అయ్యాయి కాబట్టి 2 గ్లాసులు వాటర్ ఎసరు పెట్టండి. ఉప్పు వేసి కాస్త నూనె వేసి
ఇందులో కలిపినవన్నీ పొడిపిండిలో కలిపేసుకుని మీరు దాన్ని ఇందులో పోసి ఆవిరి మీద పెట్టండి. తర్వాత పిండిని చక్కగా మెత్తగా కలుపుకొని నేను చేసిన రీతిలో పూరి ప్రెస్లో పెట్టుకునే వాళ్ళు పూరి ప్రెస్లో పెట్టండి. లేకపోతే నేను కాగితం మీద కూడా చూపెట్టాను కదా, అలా చేసుకుని తినండి. ఇలా చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి మీరు అందరూ ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.